తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాలను కోరినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోనే ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రుల్ని కలిశామని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చామని, ఆ వినతిపత్రాలకు మోదీ, అమిత్ షా నుంచి సానుకూల స్పందన కనిపించిందని తెలిపారు. తెలంగాణ ఆషాఢమాస బోనాలు జూలై 7న ప్రారంభం కానుండటంతో చరిత్రాత్మకమైన గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయానికి జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అధికార కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని హస్తం పార్టీలో చేరారు. ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సారయ్య, దండ విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానందులకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కు చేరింది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి రాబోతున్నారు. రేపు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రగతి భవన్లో సమావేశం కానున్న విషయం తెలిసిందే. అయితే 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ర్యాలీ ఏర్పాటుకు హైదరాబాద్ పోలీసులు అనుమతిచ్చారు. ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కారుకు కేంద్రం నుంచి వరుసగా గుడ్ న్యూస్లు అందుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రహదారి ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలపగా, కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో 60,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంగీకారం తెలిపారు. సినీ నటి సమంత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. సమంతకు ప్రకృతి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెట్లు నరకకుండా కాపాడుకోవడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి పవన్ సాయం తీసుకోబోతుందట. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం, సరైన డైట్ ఫాలో అయ్యేలా ప్రజల దగ్గరకు వెళ్లి సూచనలు ఇవ్వడంతో పాటు తన మాదిరిగా మయోసైటిస్ లాంటి వ్యాధి బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించడానికి సమంత సిద్దమవుతోందని తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ పై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జైలు వద్ద మాజీ సీఎం జగన్ కామెంట్లకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని ప్రశ్నించారు. కోపం వచ్చి ఈవీఎంలు పగలగొట్టారా? ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుంటే అక్కడ పోలీస్ సిబ్బంది లేరా, లేక ఎన్నికల సిబ్బంది లేరా? ఇవన్నీ ఆలోచించకుండా కోపం వచ్చి పగలగొడితే దాన్ని సమర్థిస్తారా మీరు? మిడిమిడి జ్ఞానంతో మితిమీరిన ఇచ్చులకు పోయినందుకే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు అంటూ చురకలు వేశారు నాగబాబు. ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న హత్రాస్ తొక్కిసలాట దుర్ఘటన దుమారం రేపుతోంది. ఈ ఘటనని అక్కడి ప్రతిపక్ష పార్టీలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైఫల్యంగా అభివర్ణిస్తున్నాయి. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు పరామర్శించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున తక్షణ సహాయం అందేలా చేస్తామని, కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ అథ్లెట్లతో సుదీర్ఘంగా సంభాషించారు. అథ్లెట్లు కూడా తమ లక్ష్యాలను ప్రధానికి వివరించారు. అనంతరం అథ్లెట్లు మోదీతో దిగిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, మన అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి భారతదేశాన్ని గర్వించేలా చేస్తారన్న నమ్మకం నాకుంది అంటూ రాసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్తో ఇటీవల జరిగిన చర్చలో తాను సరిగా మాట్లాడలేకపోయిన మాట వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. అయినా ఎన్నికల రోజుల్లో పోరాడతానని ప్రతిజ్ఞ చేయడంతో పాటు మద్దతుదారులకు భరోసానిచ్చారు. ఇదిలా ఉండగా నవంబర్లో జరిగే ఎన్నికల్లో కమలా హ్యారిస్ అధ్యక్ష బరిలోకి దిగుతారు అనే ఊహాగానాలకు చెక్ పెడుతూ బైడెన్కు తన మద్దతు కొనసాగిస్తానని కమలా హ్యారిస్ స్పష్టం చేశారు. యునైటెడ్ కింగ్డమ్లో సాధారణ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. అయితే ఫలితాలకు ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ నిష్క్రమణ దాదాపు ఖాయమని, యూకే ఎన్నికల్లో సెంట్రల్ లెఫ్ట్ లేబర్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందబోతుందని ప్రధాన ఎగ్జిట్ పోల్ తెలిపింది. ఎన్నికల ఫలితాలు కూడా ఇలాగే ఉంటే 14 ఏళ్ల తర్వాత యూకేలో లేబర్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. వరల్డ్ కప్ విన్నింగ్ పరేడ్లో భారత ఆటగాళ్లు తమను తాము మర్చిపోయి సంబరాల్లో మునిగిపోయారు. డాన్సులు, పాటలతో తెగ సందడి చేశారు. వందే మాతర గీతాలాపన సందర్భంగా భారత క్రికెటర్లు అభిమానులతో గొంతు కలపడం చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. ఈ సందర్భంగా కోహ్లీ, హార్దిక్ చాలా ఎమోషనల్ గా వందే మాతర గీతాలాపన చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీమిండియా బాటలో అడుగులేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన జింబాబ్వే క్రికెట్ బోర్డుకు చేయూతనిచ్చేందుకు పాక్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. పెద్ద జట్లు జింబాబ్వేలో మ్యాచ్లు ఆడితే జింబాబ్వే క్రికెట్ బోర్డుకు లబ్ధి చేకూరుతుంది. అందుకే భారత్ జింబాబ్వేతో T20 సిరీస్ ఆడేందుకు ముందుకు వచ్చింది. రేపటి నుంచి భారత్ జింబాబ్వే మధ్య T20 సిరీస్ మొదలవుతుంది.